తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏబీపీ రేపటి నుండి సవాల్ విసురుతుంది. కాస్కో బిడ్డ రేవంత్ రెడ్డి, విద్యార్థుల నువ్వా కాస్కో, ఎక్కడిదెక్కడ మీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, నువ్వు కావచ్చు ఎక్కడన్నా తిరిగితే మా స్కాలర్షిప్ మా హక్కు, మా స్కాలర్షిప్ విద్యార్థుల హక్కు. ఎక్కడ బిడ్డ విద్యార్థులు ఓట్లేస్తే గెలిచిన నువ్వు, ఈనాడు విద్యార్థులు ఓట్లేస్తే గెలిచిన నువ్వు, 2 సంవత్సరాలు గడిచినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మధ్య టెండర్లకు 3 లక్షలు 4 లక్షల టెండర్లు ఇస్తారు కానీ ఒక తెలంగాణ రాష్ట్రంలో ఆయువు పట్టుగా ఉన్న విద్యాశాఖకు మంత్రి లేడు. విద్యాశాఖలో ఉన్న పెండింగ్ లో ఉన్న దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఈరోజు విడుదల చేసిన దాఖలాలు యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు బిడ్డ రేవంత్ రెడ్డి ఇదే ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి నేను విద్యార్థులకు అనేక విధాలుగా హెల్ప్ చేస్తా, విద్యార్థుల స్కాలర్షిప్ విడుదల చేస్తా, విద్యార్థులకు ఈరోజు నేను అన్ని విధాలుగా ఉపయోగపడతా అని చెప్పిన నువ్వు ఈరోజు ఎక్కడ పడినావు? తెలంగాణ రాష్ట్రంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దాదాపు జూబ్లీ ఎలక్షన్ ఈరోజు విడుదలైన కాంచాలి ఇప్పటికి కూడా కనబడతాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేడని ఎక్కడిదక్కడ పోస్టర్లు వేస్తాం. విద్యార్థులందరూ కూడా ఒకటే అడుగుతున్నాం, విద్యార్థులు రావాల్సిన 10,000 కోట్ల స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే సిమెంట్ ఫ్యాక్టరీలకు కావాలని గన్నులు పెడతారు, ఈరోజు గంజాయిలు కావాలని గన్నులు పెడతారు, ఈరోజు సినీ ఇండస్ట్రీలలో ఈరోజు వాటాలు కావాలని ఎక్కడిదక్కడ సినీ పరిశ్రమల కాడికి పోయి ఈరోజు కోట్ల రూపాయలు వసూలు చేస్తారు. కానీ ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక పేద బడుగు బలైన వర్గాల విద్యార్థులు చదువుకునేడానికి ఒక పెండింగ్ లో ఉన్న 10,000 కోట్ల రూపాయలు ఈరోజు విడుదల చేయకపోవడం ఎంతవరకు కరెక్ట్? తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో అంగు ఆర్పాటంతో దాదాపు ఒక 2 సంవత్సరాల్లో 40 నుండి 50 సార్లు ఢిల్లీకి పయనం కట్టి సోనియమ్మ కాలు మొక్కి అమ్మా డిసెంబర్ 9కి రా, డిసెంబర్ 9కి వస్తే నీ బర్త్డే అంగరంగ వైభవాలు చేస్తాం, తెలంగాణ మొత్తం తాగిస్తాం, తినిపిస్తాం, ఈరోజు అంగు ఆర్పాటాడిస్తాం, డ్యాన్సులు చేపిస్తాం మన కార్యకర్తలతోటి అని చెప్పుకునే నువ్వు తెలంగాణ రాష్ట్రంలో అందగదిల పోటీలను పెట్టి 2 కోట్ల రూపాయలు వేస్తే, ఢిల్లీకి పోయేస్తానంటే 10 కోట్ల రూపాయలు వేస్తే, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా సోనియమ్మ డిసెంబర్ 9కి వస్తే మళ్ళీ 10 కోట్లు ఖర్చు. మరి విద్యార్థులకి ఏ విధంగా రూపాయి ఇస్తావు? విద్యార్థుల స్కాలర్షిప్ పెడిపోయింది అంటే నువ్వు తిరగడానికేమో అన్ని కావాలి, అంగు ఆర్పాటాలతోటి మీటింగ్లు పెట్టుకోవడానికి పైసలు వస్తాయి, ఈరోజు బెదిరియడానికి పైసలు వస్తాయి, ఈరోజు వాటాలు తీసుకోవడానికి పైసలు వస్తాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఒక పేద బడుగు బలైన వర్గాల విద్యార్థులు చదువుకోవడానికి ఈరోజు 10,000 కోట్ల రూపాయలు దాదాపు 5 సంవత్సరాల సంది పెండింగ్ లో ఉంటే ఈనాటికి కూడా విడుదల చేయకపోవడం ఎంతవరకు కరెక్ట్? ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ యొక్క స్కాలర్షిప్ విడుదల చేయకపోవడం వల్లే కథన పేరాన్ని యుద్ధానికి స్వీకరించి ఏబీపీ దాదాపు 1,00,000 మంది ఏకమై ఈరోజు దొరగడీలు బద్దలు